హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి, బీరకాయతో ఎగ్ కర్రీ. బీరకాయ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పినట్టు ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. లెట్స్ స్టార్ట్. ముందుగా 3 ఎగ్స్ తీసుకొని వాటర్ పోసి బాయిల్ చేయాలి. ఎగ్స్ బాగా బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి అందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసి ఎర్రగా వచ్చేదాకా వేయించాలి. ఎగ్స్ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 4-5 మునక్కాయల ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి. ముక్కలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిర్చి వేసి ఒకసారి వేయించాలి. ఆ తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఇదే టైంలో కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దోరగా వేయించాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో బీరకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసి కలిపి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ బీరకాయ ముక్కల్లోని నీరంతా ఇంకిపోయేంత వరకు మగ్గించాలి. చూసారు కదా, ఈ టైంలో కొంచెం మగ్గింది కదా, ఈ టైంలో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసి మగ్గించి మూత పెట్టుకోవాలి. చూసారు కదా కూర టెక్స్చర్ ఎలా ఉందో. బీరకాయలోని నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా వేయించి మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకూడదు. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రోటీస్లోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకున్నప్పుడు రసంతో కలిపి తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.